ఏవం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ ఆన్ ఏవం. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒత్తి ఆన్లో పెట్టుకోండి. మేము ఏదైనా ఫర్దర్గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మూవీ థ్రిల్లర్ విత్ డ్రామా బ్యాక్డ్రాప్ జరిగే ఒక మూవీ అనమాట. బేసిక్గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆమె డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి కొన్ని మర్డర్స్ జరిగి ఉంటాయి. ఆ మర్డర్స్ జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తులందరూ అమ్మాయిలే. ఒక సీరియల్ కిల్లర్ పెద్ద పెద్ద హీరోల పేర్లు చెప్పి అండ్ వాళ్ళకున్న ఫేమ్తో కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసి ఆ అమ్మాయిలను చంపేస్తుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎందుకని ఆ హీరోల పేర్లు చెప్పి ఆ హీరోల ఫేమ్ ఆడుకుని అమ్మాయిని చంపేస్తుంటాడు? చనిపోయిన అమ్మాయిలకు ఆ సీరియల్ కిల్లర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆ సీరియల్ కిల్లర్ని ఎలాగైనా సరే పట్టుకోవాలనుకుంటుంది. ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకుంటుందా లేదా? ఎండ్ ఆఫ్ ది మూవీలో హీరోయిన్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో తనతో పాటు పనిచేసే కొలిక్కి అండ్ ఆ సీరియల్ కిల్లర్కి ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటి? అండ్ లాస్ట్కి ఆ సీరియల్ కిల్లర్ ఎవరో తెలుసుకుని అతన్ని పట్టుకుంటుందా లేదా అనే బేసిక్ ప్లాట్ మీద బేసి ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే మాత్రము. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు. మాక్సిమం మూవీ అంతా కూడాను ఆ పోలీస్ ఆఫీసర్ మీదనే బేస్ అయి ఉంటుంది. 2 hours రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా వెళ్తుంది, డ్రాగ్ అవుతుందని ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ మూవీ చూసేటప్పుడు మూవీలో కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు, సో దట్ మూవీ మొత్తం ఎలా ఉందో మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని కన్ఫ్యూజన్స్ వల్ల మూవీ స్లోగా వెళ్తుంది, డ్రాగ్ అవుతుందని ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ మూవీ చూసేటప్పుడు వచ్చిన కన్ఫ్యూజన్స్ కి లాస్ట్ లో క్లారిటీ ఇచ్చినప్పటికీ, బట్ మూవీ చూసేటప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. అండ్ మూవీలో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మూవీ మొత్తంలో మైనస్ పాయింట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే మూవీ మొత్తంలో సాంగ్స్ అండ్ ఫైట్స్ అయితే ఏమి ఉండవు అంతగా. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఏమి ఉండవు. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. అందరూ ఒకసారి మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/2.0. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.